బులెటిన్లో బిగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షలపై వివాదం నెలకొంది. ప్రభుత్వ వ్యవహారాలు సమస్యలపై చంద్రబాబు సమీక్షలను ఈసీ తప్పుపట్టింది. సమీక్షలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని ఈసీ స్పష్టం చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఖచ్చితంగా అందరూ పాటించాల్సిందేనని ఆదేశించింది. దీంతో చంద్రబాబు హోంశాఖపై సమీక్షను రద్దు చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ చంద్ర అందిస్తారు. విజయ్ చంద్ర. మహేశ్వరి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏపీ సెక్రటరీకి రావడం జరిగింది. ఆయన షెడ్యూల్లో సిఆర్డీఏ, పోలవరము, తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అంటే ప్రధానంగా నీటి సమస్య, వీటన్నిటి మీద ఆయన రివ్యూ చేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అంటే ఇటీవల జరిగినటువంటి గొడవలు, వీటన్నిటి మీద హోంశాఖతో రివ్యూ చేయాలని ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే కొన్ని కారణాల చేత అంటే ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకి వస్తుందనే కారణం చేత ఆయన హోంశాఖతో రివ్యూ అయితే కనుక ఆయన క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. అయితే నిబంధనల ప్రకారం మనం పరిశీలిస్తే కనుక ఈ టైంలో ఎక్కడే కానీ సమీక్షలు కానీ వీడియో కాన్ఫరెన్స్లు కానీ నిర్వహించకూడని పరిస్థితి అని ఎన్నికల నియమావళి చెప్తా ఉంది. అయితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సెక్రటరియట్ లో అధికారికంగా ఆయన పోలవరము, సిఆర్డీఏ రివ్యూ చేయడం జరిగింది. అంతేకాకుండా హోంశాఖతో సమీక్ష రద్దు చేసుకున్నా కూడా హోంశాఖ సెక్రటరీ అనురాధ ఆయనకు రాష్ట్రంలో నెలకొన్నటువంటి శాంతి భద్రత పరిస్థితిని చంద్రబాబు వివరించడం జరిగింది. ఇవన్నీ కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు వస్తాయని చెప్పేసి ఎన్నికల సంఘం భావిస్తా ఉంది. ఎన్నికల సంఘాన్ని అంటే ఈవో గోపాలకృష్ణ ద్వివేదిని ఈ విషయం మీద మనం ప్రశ్నించగా వీటన్నిటిని పరిశీలిస్తా ఉన్నాము, పరిశీలించిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఎన్నికల అంటే ఎన్నికల కోడ్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎటువంటి సమీక్షలు కానీ వీడియో కాన్ఫరెన్స్లు కానీ నిర్వహించకూడదని స్పష్టంగా ఉంది. ఇది కూడా ఒక వివాదంగా మారిన పరిస్థితిగా మనం చూడొచ్చు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.